హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింకర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ, వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా ఏమైనా తినాలని ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది కదా. సో ఈసారి చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా వేడివేడి సగ్గుబియ్యం పొటాటో అంటే ఆలుతో ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ని ఒక్కసారి రుచి చూడండి, అద్భుతంగా ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి. సో ఇక్కడ నేను పొటాటోస్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి ఒక 3-4 పొటాటోల్ని కుక్కర్లో వేసి చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి. అలాగే 1 కప్ సగ్గుబియ్యం ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని హాట్ వాటర్ వేసేసి హాఫ్ అన్ అవర్ పాటు అట్లా నాననివ్వండి. అలాగే 1 కప్ వరకు పల్లీలు కూడా మంచిగా వేయించేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోనికి మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న ఆలుని ఇట్లా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేసుకొని స్మాష్ చేసేసుకోవాలన్నమాట, లైక్ పౌడర్ లాగా. సో ఇక్కడ మనకి మంచిగా స్మాష్ అయిపోయినాయి కదా. అలాగే ఇప్పుడు సగ్గుబియ్యం మనం వాటర్ నుంచి డ్రైన్ అవుట్ చేసేసి ఆ సగ్గుబియ్యాన్ని కూడా వేసేయాలి. అలాగే మనం పల్లీలు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, కచ్చపచ్చగా అయితేనే బాగుంటాయండి అక్కడక్కడ తగులుతూ. సో వాటిని కూడా వేసేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసిన తర్వాత దీంట్లోనికి 1 స్పూన్ వరకు బియ్యపిండి, దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. అలాగే 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ వల్ల మనకి మంచి సాఫ్ట్నెస్ అయితే వస్తుందండి. అండ్ అలాగే 1 స్పూన్ వరకు శనగపిండి. సో దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ 3 పిండిలు అయితే వేసేసుకోవాలి. అండ్ దాంతోపాటుగా టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, 1/2 స్పూను జీరా అయితే వేసేసుకోవాలండి. సో వీటితో పాటు జస్ట్ ఒక 2 పచ్చిమిర్చీలు చిన్న చిన్నగా కట్ చేసేసి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ జస్ట్ చిన్న చిన్నగా కారం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకోండి. వాటర్ ఏమి వేయనవసరం లేదు, ఆ పొటాటోలో వచ్చే వాటరే సరిపోతుంది. అండ్ చూసారు కదా మనకి ఇక్కడ చక్కగా ముద్ద అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ అక్కడక్కడ సగ్గుబియ్యం చూడండి అట్లా మెరుస్తూ కనిపిస్తున్నాయో. సో ముద్ద అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిపోనివ్వండి. సో ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసేసుకొని ఇలా ఏదైనా ఒక కవర్ పైన మీకు నచ్చిన షేప్లో ఒత్తేసుకోండి. సో ఇక్కడైతే నేను రౌండ్ షేప్లో ఒత్తుకుంటున్నాను. సో రౌండ్ షేప్ వల్ల ఏంటంటే ఈవెన్గా అన్ని వైపులా చాలా బాగా ఫ్రై అవుతాయండి. సో ఇట్లా ఒత్తుకుంటూ ఆయిల్లో నెమ్మదిగా వేసేసుకొని ఆయిల్ అనేది లోలో కాకుండా అలానే హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే ఈవెన్గా అంతా ఒకేలాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మరీ హైలో పెట్టేసాము అనుకోండి తొందరగా ఫ్రై అయిపోయి లోపల పిండి పిండిలా ఉండిపోతుంది. అలాగే లోలో పెట్టేసామనుకోండి ఆయిల్ తొందరగా పీల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మీడియంలో పెట్టుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోనికి లేదంటే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఇంత సింపుల్గా ఈ సగ్గుబియ్యం ఆలు స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. సో మీకైతే నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింకర్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.